చిన్నశంకరంపేట మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ మాలతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులతో పాటు స్టోర్ రూమ్ ను, కూరగాయలను, పప్పు దినుసులను, బియ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు బాగుందని పాఠశాల పరిస్థితులను ప్రిన్సిపల్ గీతాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించడం జరిగిందని, సిబ్బంది పనితీరు బాగుందని తెలిపారు. విద్యార్థులకు తరగతి గదుల నిర్మాణంలో ఉన్నాయని, కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, పాఠశాల ప్రిన్సిపల్ గీత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కేజీబీవీ స్కూల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ప్రస్తుతం అంటే ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, కానీ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో పైన ఒక పోర్షన్ అంటే 3 రూమ్స్ ఉన్నాయి. అట్లాగే పిల్లలు కూడా మనకి స్ట్రెంత్ ప్రజెంట్ 155 మంది ఉన్నారు. టోటల్ ఉండాల్సింది 176 మెంబర్స్ ఉండాల్సింది 179 మెంబర్స్ ఉన్నారు, 156 ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంది. కాకపోతే ఫెసిలిటీస్ కూడా మనకి టాయిలెట్స్ అనేది ఇంకా శాంక్షన్ అయి ఉన్నాయి, కట్టలేదు. అది కూడా తొందరలోనే కడతారు. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తర్వాత ఏదైతే స్టాబేస్ వదిలేసారో దానికి గోడలు పెట్టాల్సింది ఉంది. అట్లాగే మనకి కరెంట్, ఎలక్ట్రిసిటీ కొంచెం మైనర్ రిపేర్స్ ఉన్నాయి. దట్స్ వై మిగతావన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతం అయితే.